అందరికీ నమస్తే. నా పేరు మోనిక. నేను మల్టీ ఆర్ట్స్ లో 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను బేసిక్ శ్లోకాస్, అడ్వాన్స్డ్ శ్లోకాస్, హనుమాన్ చాలీసా, లలిత, విష్ణు సహస్రనామం, భగవద్గీత, అన్నమాచార్య సంకీర్తనలు, మోరల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ ఇవన్నీ కూడా టీచ్ చేస్తూ ఉంటాను. ఈ రోజు మీకు ఒక బేసిక్ శ్లోక అలాగే ఒక భజన్ని నేను పిల్లలకి ఎలా టీచ్ చేస్తానో చూపిస్తాను. అండ్ నా స్పెషాలిటీ వచ్చి చిన్న పిల్లలకి బేసిక్ శ్లోకాస్ అంటే రెగ్యులర్ గా మనం చదవాల్సిన శ్లోకాలన్నీ కూడా యాక్షన్ రూపంలో చెప్పడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా వినిన దానికంటే చూసిన దాన్ని చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. అలాగే పిల్లలకి క్లాస్ లోనే ఆ శ్లోకాన్ని కంఠస్థం వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటానన్నమాట. జనరల్ గా ఈ రోజు ఇప్పుడు మీకు చెప్పే డెమోలో శయన శ్లోకాన్ని చెప్పబోతున్నాను. అంటే మనం పడుకునేటప్పుడు ఒక శ్లోకాన్ని రిసైట్ చేసి పడుకోవాలి. ఆ శ్లోకం వల్ల ఏమవుతుంది అంటే మనకి చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని నిద్రలో దడుచుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ దడుపులు అవన్నీ రాకుండా హాయిగా నిద్ర పట్టడానికి ఈ శ్లోకాన్ని చదవాలి. యాక్షన్ చేస్తూ మీకు చెప్తాను. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం హరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఈ శ్లోకాన్ని మరొకసారి కూడా చెప్తాను. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. అంటే ఏంటో మీనింగ్ చూడండి. రామ స్కందం, రామ అంటే రాములు వారు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతం అంటే ఆంజనేయ స్వామి, వైనతేయం అంటే గరుత్మంతుడు, వృకోదరం అంటే భీముడు. వీళ్ళందరూ ఎవరండి? అత్యంత బలశాలులు, ధైర్యవంతులు. వీళ్ళని ఏం చెయ్యాలట? శయనే పడుకునే ముందు, స్మరే నిత్యం తలుచుకుంటే, దుస్వప్నం చెడ్డ కలలు, తస్య నశ్యతి రాకుండా ఉంటాయట. మరి అటువంటి శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఇలా చక్కగా యాక్షన్ చేస్తూ పిల్లలకి చెప్తే వాళ్ళు చక్కగా ఎంగేజ్ అయ్యి ఎప్పుడైనా ఆ వర్డ్ మర్చిపోయినప్పుడు వాళ్ళ గబుక్కునట్లా యాక్షన్స్ చేసినా ఆ వర్డ్ నాకు స్టూడెంట్స్ చెప్తూ ఉంటారనమాట. ఇంకొకటి భజన ఒకటి చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు వారి భజన. గోపాల గోపాల దేవకి నందన గోపాల, గోపాల గోపాల దేవకి నందన గోపాల, గోపాల గోపాల వసుదేవ నందన గోపాల, గోపాల గోపాల వసుదేవ నందన గోపాల, దేవకి నందన గోపాల, వసుదేవ నందన గోపాల. కొన్ని భజన్స్ యాక్షన్ చేయడానికి కుదిరినవి, అవి కూడా అలానే చెప్తుంటానండి. ఇందులో చూసినట్టయితే మనకి శ్రీకృష్ణులు వారి తల్లి పేరు, తండ్రి పేరు వస్తుంది. అలాగే గోపాలుడు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఫ్లూట్, అందుకనే గోపాలకి మనం ఫ్లూట్ లాగా పిల్లలకి చెప్తామన్నమాట. అలాగే దేవకి అమ్మాయి, అమ్మ కాబట్టి ఇట్లా మనం బుగ్గ మీద ఇలా పెట్టి చూపిస్తాం. నందన అంటే ఏంటి? దేవకి నందన గోపాల అంటే
శ్రీకృష్ణుడు దేవకికి పుట్టిన బాబు అని. ఆ నందనకి బాబులాగా ఇలా చూపిస్తామన్నమాట. అలాగే వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి వసుదేవుడు. వసుదేవుడికి ఇలా ఎందుకు చూపించాము అంటే, వసుదేవుడు యమునా నదిని దాటుతున్నప్పుడు తట్టలో శ్రీకృష్ణుల వారిని పెట్టుకుంటారు. జనరల్ గా మనం వసుదేవుడు ఫోటో అనంగానే మనకు వచ్చేది కూడా ఇలా తట్టలో పెట్టుకున్న కన్నయ్య ఫోటోనే వస్తుంది. సో అట్లా మనకి పిల్లలకి ఐడెంటిఫికేషన్ కోసం చూపిస్తాం. లాస్ట్ లో ఈ భజన్ వచ్చేసి మొత్తం 2 లైన్స్ ఏనండి. ఫస్ట్ లైన్ వచ్చి గోపాల గోపాల దేవకి నందన గోపాల, ఇది 2 టైమ్స్ చెప్తాము. సెకండ్ లైన్ వచ్చేసి గోపాల అని చిన్న గమకం ఉంటుంది అక్కడ. అందుకని మనము ఫ్లూట్ చూపించిన తర్వాత ఎన్నిసార్లు ఆ గమకం అనాలి అని ఫింగర్స్ కూడా చూపిస్తామన్నమాట. అందులో వసుదేవనందన గోపాల, ఇది సెకండ్ లైన్. సెకండ్ లైన్ కూడా 2 టైమ్స్ పాడాలి. ఈ 2 లైన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే దేవకి నందన వసుదేవనందన గోపాల ఉన్నాయో అవి 2 టైమ్స్ రిసైట్ చేసి క్లోజ్ చేస్తాం. మరొక్కసారి ఈ భజన్ని చెప్పుకుందాం. గోపాల గోపాల దేవకి నందన గోపాల, గోపాల గోపాల దేవకి నందన గోపాల, గోపాల గోపాల వసుదేవనందన గోపాల, గోపాల గోపాల వసుదేవనందన గోపాల, దేవకి నందన గోపాల, వసుదేవనందన గోపాల. ఇలా భజన్ కూడా మనం లాస్ట్ లో ఫినిషింగ్ లాగా పాడాలి. అంతేగాని మనం పాడుతూ మధ్యలో ఏదో ఆగిపోయిందా అన్న ఫీలింగ్ వినే వాళ్ళకైతే రాకూడదు. ఇప్పుడు మీకు చిన్న పిల్లలకి స్టోరీ ఎలా చెప్తాము అనేది కూడా ఒక చిన్న స్టోరీని చెప్తాను నేను. మోరల్ స్టోరీ అన్నమాట. ఇది మన చేతి వేళ్ళు. ఓకే, ఒక రోజు ఈ వేళ్ళన్నీ పోట్లాడుకుంటున్నాయట. ఏమని పోట్లాడుకుంటున్నాయి? నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప అని అందరూ నేనే గొప్ప అంటున్నాయంట. అయితే ఇది ముందుకొచ్చి ఎవరు ఎందుకు గొప్ప అసలు అని చెప్పి అడిగిందంట. అడిగినప్పుడు ముందుగా దీనికి ఛాన్స్ వచ్చింది. ఇది చెప్పిందట, నేను అందరూ ఆల్ ది బెస్ట్ అని చెప్పడానికి నన్నే చూపిస్తారు, సో నేనే గొప్ప అని చెప్పిందంట. ఓహో, సర్లే సర్లే, మరి నువ్వు దేనికి గొప్ప అని దీన్ని అడగంగానే ఇది చెప్పిందంట, ఎవరికైనా రూట్ చూపించడానికి నా ఫింగర్ నే యూజ్ చేస్తారు, అందుకనే నేనే గొప్ప అందంట. మరి ఇది ఉంది కదా, ఇదేం చెప్పిందో తెలుసా మీకు? నేను అందరికంటే పొడవుగా ఉంటాను, అందుకనే నేనే గొప్ప అందంట. ఇదొచ్చేసింది. ఇదొచ్చి ఏం చెప్పింది? అందరూ అంట ఉంగరం ఈ వేలికే పెట్టుకుంటారంట, దీన్ని రింగ్ ఫింగర్ అంటారంట, అందుకనే నేనే గొప్ప అని ఇది చెప్తోంది. మరి మన బుజ్జి వేలుంది కదా, ఇది ఏం చెప్పుంటుందంటారు? ఇదంట నమస్తే పెట్టినప్పుడు ముందుగా నేనే పెడతాను, అందుకని నేనే గొప్ప అని చెప్పిందంట. సరే, ఎవరి గొప్ప వాళ్ళదే కదా, అందుకని ఒక్కొక్కళ్ళు పోట్లాడుకొని ఎవరితో మాట్లాడకుండా ఇలా దూరంగా కూర్చున్నాయట. అప్పుడు సమయం 2 అయ్యింది. భోజనానికి వెళ్ళాలి కదా. మరి భోజనం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఈ వేళ్ళన్నీ దగ్గరకు వస్తేనే కదా మనం భోజనం తినగలుగుతాము. ఇవేమో పోట్లాడుకుని మాట్లాడుకోవట్లేదు, అన్ని ఇలాగే ఉన్నాయి. ఏమైపోయింది? కాసేపటికి నీరసం వచ్చేసి వేళ్ళన్నీ ఇలా అయిపోయాయి. ఇంకాసేపు అయిపోయింది, 3 అయిపోయింది, ఇంకా ఇంకా నీరసపడిపోయి ఇలా కిందకు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు మళ్ళీ ఇదే లీడ్ తీసుకొని చెప్తుంది, మనందరం ఎందుకు ఇలా పోట్లాడుకోవడం, మనందరం కలిసిమెలిసి ఉందాము, అందరూ కలిస్తేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాము, ఒక్కొక్కరుగా మనం ఏమీ చెయ్యలేము, ఎవరి గొప్ప వాళ్ళకే ఉంటుంది, ఎవరికున్న క్వాలిటీస్ కూడా వారికి ఉంటాయి,
సో మనందరం పోట్లాడుకోవడం ఆపేసి చక్కగా కలిసిమెలిసి ఉందాము అని చెప్పింది. అప్పుడు ఇవన్నీ కూడా సరేలే, నువ్వు చెప్పింది నిజమే కదా, అందరం కలిసిపోదామని దూరంగా ఉన్నవన్నీ కూడా ఇలా దగ్గరకు వచ్చేసి చక్కగా కలిసిమెలిసి అన్నం తినేసాయన్నమాట. తినంగానే ఏమైపోయింది, అప్పటి వరకు నీరసంగా ఉన్నవన్నీ చక్కగా స్ట్రెంగ్త్ వచ్చేసి బలంగా అయిపోయాయి. అప్పుడు ఇవి ఏమనుకున్నాయి, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్, అంటే మనందరం కలిసిమెలిసి ఉంటేనే చాలా చక్కగా ఉంటాము అని. విడిపోయి ఉంటే మనల్ని ఇంకా విడదీయడం చాలా ఈజీ అన్నమాట. మనందరం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి, పోట్లాడుకోకూడదు, మంచిగా సౌమ్యంగా అందరితో మాట్లాడుతూ కలిసిపోతూ ఉండాలి. ఇట్లా పిల్లలకి చిన్న చిన్న మోరల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.